ఈ రోజు రాజుగారి వంటింట్లో వైన్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోచున్నాను. ఎంతో ఆరోగ్యకరమైన వైన్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోను చివరి వరకు చూడండి. వైన్ కు కావలసిన ఐటమ్స్: ఒక జార్ రెడ్ గ్రేప్స్, షుగర్, డ్రై ఈస్ట్, గోధుమలు, దాల్చిన చెక్క. ఒక జార్ తీసుకుని అందులో కడిగి శుభ్రం చేసుకుని డ్రై చేసి పెట్టుకున్న రెడ్ గ్రేప్స్ వేసి వుడెన్ హ్యాండిల్ తో బాగా మాష్ చేసుకోవాలి. గోధుమలు, చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. అందులో షుగర్ వేసి మళ్ళీ బాగా మాష్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేప్స్ మరికొన్ని వేసి మాష్ చేసి షుగర్ యాడ్ చేయాలి. అలా మొత్తం గ్రేప్స్, షుగర్ వేసి బాగా కలిపాక అందులో ఈస్ట్ ను ఒక బౌల్లో వాటర్ తో మిక్స్ చేసి దానిని ఇందులో వెయ్యాలి. అన్ని వేశాక బాగా కలిపి జార్ మూత పెట్టి దానికి ఒక క్లాత్ చుట్టి ఒక పక్కన పెట్టాలి. అందులో నుండి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. షుగర్ ను ఈస్ట్ ఆల్కహాల్ గా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. గాసెస్ ఫ్రీగా బయటకు పోవడానికి వీలుగా ఉంచాలి. ప్రతిరోజు ఒకసారి మూత తీసి ఒక చెక్క స్పేటులాతో మిశ్రమాన్ని కలిపి మళ్లీ మూత పెట్టి క్లాత్ తో కవర్ చేసి పెట్టాలి. ఇలా 20 రోజులు అయ్యాక 21వ రోజు ఓపెన్ చేసి ఒకసారి కలిపి మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లో ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఫిల్టర్ అయిన వైన్ ను ఒక బాటిల్లో తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కావలసినప్పుడు హ్యాపీగా సేవించవచ్చు. ఇలా ఇంటిలో వైన్ చేసుకుంటే చాలా ఆరోగ్యకరమైన వైన్ తయారవుతుంది. బయట వైన్ లో నిషా కోసం అదనంగా ఆల్కహాల్ కలుపుతారు. వైన్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.